నేను ప్రేయర్ చేశాను కాబట్టి క్లాస్ ఫస్ట్ వచ్చాను. వావ్వా! భగవద్గీత నాలో స్ఫూర్తి నింపింది, ధైర్యాన్ని నింపింది. ఛీ! అందుకే స్కూల్కి వెళ్ళి చదువుకోమనేది. రామ్ ఫ్రెండ్స్, జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగే ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో 5 బ్రెజిలర్లతో సహా మొత్తం 117 మంది భారత అథ్లెట్లు పథకాల వేటలో ఉన్నారు. ప్యారిస్లో ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పారు. Manu Bhakar, the girl with the perfect shot. మొదట ఒలింపిక్ పథకం గెలిచిన తొలి మహిళా షూటర్గా ఘనత సాధించిన ఆమె 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో దేశానికి మెడల్ అందించిన మొదటి షూటర్గా మరో రికార్డు నెలకొల్పారు. ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో బ్రాంజ్ మెడల్, మిక్స్డ్ టీమ్ 10M ఎయిర్ పిస్టల్ మను భాకర్, సరబ్జోత్ సింగ్కి మరొక బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన ఏకైక భారత ప్లేయర్గా, ఏకైక షూటర్గా చరిత్ర సృష్టించారు. తమ కెరీర్లో వేర్వేరు ఎడిషన్ ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన భారత్ అథ్లెట్లు ఉన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, రెజ్లర్ సుశీల్ కుమార్ 2 చొప్పున ఒలింపిక్ పథకాలు అందుకున్నారు ఇంతకుముందు. అయితే భారత్కు స్వాతంత్రం వచ్చాక ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన తొలి ప్లేయర్గా మను భాకర్ చరిత్రలో నిలిచిపోతారు. మన భారతదేశం గర్వించదగ్గ న్యూస్ కదా. మరి మను భాకర్ని ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? మొదటి మెడల్ గెలిచిన తరువాత తను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ వీడియో బైట్లో నేను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు నేను గెలుస్తానా గెలవనా అని ఆడలేదు, నా బెస్ట్ ఇచ్చాను అని చెప్పింది. రిజల్ట్స్ కోసం ఆలోచించలేదు అని చెప్పింది. Moments and final few shots, what was going on in your mind? Honestly, I read a lot of Gita. I read a lot of Gita and all. So what was going through my mind is just do what you are meant to do. Do what you are supposed to do and just leave whatever. The destiny, you can't control the outcome of it. So in Gita, Krishna says to Arjun that, you focus on your karma and not on the outcome of the karma. తను భగవద్గీత చదువుతుంది అని, గీత తనలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపింది అని, ఓటమికి ఎప్పుడు బాధపడలేదు అని చెప్పింది. తనొక సనాతని అని, సనాతన ధర్మాన్ని పాటిస్తుంది అని, అందులో భగవద్గీత గురించి చెప్పడం అంతర్జాతీయ వేదిక మీద, అది ఇక్కడ ప్రత్యేకంగా కమ్యూనిస్టులకి, ఫేక్ అంబేద్కరిస్టులకి నచ్చడం లేదు. ఇదిగో ఈ పోస్ట్ చూడండి. ఐ రీడ్ భగవద్గీత ఎ లాట్, ఇట్ హెల్ప్డ్ మీ అనింది. అంతే, బుక్ చదివాక కూడా బ్రాంజే వచ్చిందా అంట. అంత గొప్పది బుక్ అంటున్నాడు. అయితే ఈ పోస్ట్కి కొందరు గట్టిగానే కామెంట్స్ పెట్టారు. ఇన్నేళ్ల తరువాత కూడా వెనకబడిన వర్గాల అభ్యున్నతి జరగలేదు అని, రిజర్వేషన్లన్నీ ప్రశ్నించాల్సిందే కదా అని. భగవద్గీత అంటే ఎందుకు కడుపు మంట అని ఇంకొకరు. రాహుల్ గాంధీ చేతిలో ఎప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినా 99 సీట్లే వచ్చాయి, అయితే రాజ్యాంగాన్ని ప్రశ్నించాలా అని. ఇంకొకడు ఉన్నాడు, చిట్ట చివరిది మాత్రమే భగవద్గీత చదివింది అని. అరే, ఆమె యొక్క నమ్మకాన్ని ట్రోల్ చేసే హక్కు నీకెవ్వడిచ్చాడు? అమ్మాయి గెలిస్తే ఎద్దేవ చేస్తున్నారు, కాళ్ళు పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ను చదవమనిందా భగవద్గీతని? చదవకపోతే నువ్వు కాఫిర్వి అనిందా? దేశం కోసం ఆడిన ఒక ఆడపిల్ల తన నమ్మకాన్ని చెప్తే అది తన నమ్మకమని గౌరవించలేని బతుకుల వీళ్ళవి. అందుకే ఇలా కామెంట్స్ చేస్తూ, ట్రోల్స్ చేస్తూ అక్కడే ఆగిపోయాయి మీ బతుకులు. అరే, ఒక అమ్మాయి బట్టల విషయంలో ఏం చేసినా, బరి తెగించినా, ఇప్పుకొని తిరిగినా అది ఆ అమ్మాయి ఇష్టమని మాట్లాడే సోకాల్డ్ కమ్యూనిస్టులే. అదే అమ్మాయి నేను భగవద్గీత నుండి స్ఫూర్తి పొందాను అంటే ఎక్కడ లేని మంట ఎందుకు వీళ్ళకి? కాస్త పుస్తకాలు చదివితే బంగారు పథకం వచ్చేది, మంచి ఉద్యోగం వచ్చేది అంట. నువ్వు చదవకనే కదా కనీసం దేశానికి కాంస్య పథకం పక్కకు పెట్టు, పోయి ఒలింపిక్లో ఆడిరా, ఓడిపోయినా పర్లేదు. ప్రపంచంలో ఇన్నేసి పథకాలు సాధించారు, సాధిస్తూనే ఉన్నారు. ఎవరైనా దేవుడు మత సందేశం ఇచ్చారా అంట. ఆమె ఏమిచ్చింది సందేశం? ఆమె పాటించింది చెప్పే ఫ్రీడమ్, వాక్ స్వాతంత్రం కూడా లేదా ఆమెకి? నువ్వెవడివి అడగడానికి? విల్ స్మిత్ ఒక బాలీవుడ్ యాక్టర్ ఏం చెప్తున్నాడో విను. About Arjun, the circumstance that he was in, he's a wonderful archer. He's the best archer in the world. And his family trips out and take the kingdom. And they're like, they snatch his wife and they're trying to disrobe his wife. And he's a warrior. And, he could get the kingdom back.
but these are his uncles and his brothers-in-laws and his teachers and people that he loved and trusted, and they took his kingdom. And they prepared an army, and they're going to fight Arjuna, and he's devastated that his family and his friends and all of that for material gain would do this to him, and he's deeply pious. And they prepare an army, the greatest army that's ever been assembled, except that they don't know that God is driving Arjuna's chariot. right? And they think they're going to tear through Arjuna, they're going to do all of this, but God is driving Arjuna's chariot. ఎవరైనా ఏ దేశంలో ఉంటాడు, మరి ఏం చెప్తున్నాడు, దీనేమంటావు? మరి వాడెవడో చెప్పకపోతే ఈవిడ కూడా చెప్పకూడదని ఏమైనా రూల్ ఉందా? వాడు ఎవరితోనో కంపేర్ చేసేది ఎందుకు? ఒక ఆడపిల్ల విజయాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునే బతుకులు వీళ్ళవి. అవి ఒక బతుకేనా? అంటే అదే ఆమె బైబిల్ చదివిన్నో ఖురాన్ చదివానో చెప్తే వీళ్ళకి ఏ మంట ఉండేది కాదు, ఈ కడుపుబ్బరం ఉండేది కాదు. భగవద్గీత అని చెప్పడం వీళ్ళు జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎందరో మన చుట్టూ ఉన్నారు. ఇక నీ కలలని పక్కన పెట్టేయి అని నా మనసు నాకు ఎన్నిసార్లు చెప్పిందో, అపజయాలంతే మన నమ్మకాన్ని నిర్వీర్యం చేసేస్తాయి. కానీ వాటిని అధిగమిస్తేనే, ఆ దశను దాటితేనే విజయ తీరాలను చేరగలుగుతాం. ఇది ఆవిడిచ్చిన మెసేజ్. ఇదే కదా నేటి యువతకి కావాల్సింది. ఇదే కాన్ఫిడెన్స్, ఎలా అయినా సాధిస్తామనే నమ్మకం కదా కావాలి. అది లేకనే కదా యువత ఆత్మహత్యలు చేసుకుంటుంది. ర్యాంక్ రాలేదని, మార్కులు తగ్గాయని, లవ్లో ఫెయిల్ అయ్యామని, అమ్మ తిట్టిందని, నాన్న తిట్టాడు అని, కొట్టాడు అని. అందుకే భగవద్గీత అధ్యయనం చేయాలి. శ్రీకృష్ణుడు అర్జునుడి భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపి ఆశయం వైపు తీసుకెళ్లినట్టు మనం కూడా మన జీవితంలో విజయం సాధిస్తాం. భగవద్గీత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్. కొన్ని పుస్తకాలు మనిషికి మంచి మిత్రుడిలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి, జీవితానికి సత్యాన్ని అందిస్తాయి. భగవద్గీత గాంధీ గారిలో నిరాశ నిస్పృహని పోగొట్టాయి, విశ్వ విజయాన్ని, శాంతి సందేశాన్ని ఇచ్చింది. మతానికి మించిన వ్యక్తిత్వాన్ని ఇచ్చేది భగవద్గీత అని గాంధీ సందేశం. ఆమె కంటే గొప్పది ఏదైనా సాధించి ఉంటే ఆమెను మీరు విమర్శించడానికి అర్హులై ఉండేవాళ్ళు. ఆకాశం మీద ఉమ్మితే ఆ ఉమ్ము తిరిగి మీ మొహాల మీదే పడుతుంది అని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ సంతతిని ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళకి ఈ దేశం మీద, సంస్కృతి పట్ల, ముఖ్యంగా హిందూ ధర్మం పట్ల నరనరాన్న ఉన్న విషం, ద్వేషం వీళ్ళల్లో కనపడుతుంది. ఎందుకు భారతీయులు మాత్రమే తమ సంస్కృతిని, నమ్మకాలను వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు? 22 ఏళ్లకే దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ 1 కాదు 2 సాధించిన మను భాకర్ని మనం అందరం అభినందించాలి. తనకి నా అభినందనలు తెలుపుతూ జై భారత్, జై హింద్.